ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో ప్రచురించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. జీవితాంతము ఆధ్యాత్మిక వాసంతో ఉండండి. కొడైకెనాల్లో ఒకసారి భగవాన్ బాబా విద్యార్థులకు చమత్కార సుందరంగా ఒక చక్కని కథ చెప్పారు. ఒకసారి భూలోకంలో ఉన్న కూరగాయలన్నీ తమలో ఎవరు గొప్ప అని వాదించుకొనటం, పోట్లాడుకొనటం ఆరంభించాయి. చివరికి అవి నిర్ణయం చేసుకోలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వచ్చి నిర్ణయం చెప్పమని ప్రార్థించాయి. సరే, వాటి ప్రార్థన ఆలకించి ముగ్గురు భూమి మీదకి వచ్చారు. కూరగాయలన్నింటినీ పరీక్షించారు. చివరకు ఒక కూరగాయని అన్నిటికంటే ఉత్తమమైనదిగా నిర్ణయించారు. అదే ఉల్లిపాయ. మిగిలిన కూరగాయలన్నీ ఆశ్చర్యపోయాయి. తమందరి ఎన్నో మంచి గుణాలు ఉండగా వారు ఉల్లిపాయను ఎలా ఉత్తమంగా నిర్ణయించారు అని అనుకున్నాయి. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విధంగా చెప్పారు: మీకు అందరికీ చాలా మంచి గుణాలు ఉన్నప్పటికీ ఉల్లిపాయకు మీకంటే ఒక గుణం అధికంగా ఉంది. తమ జీవితాంతము ఒకే వాసన కలిగి ఉండటం అనేది ఆ గుణం. అందుకు ఉల్లిపాయను ఉత్తమంగా నిర్ణయించాము. ఉల్లిపాయ వల్లే మీరు కూడా సుఖాలలోనూ కష్టాల్లోనూ భగవంతుని మీద భక్తి అనే గుణాన్ని విడవకుండా ఉండండి అన్నారు. కూరగాయలన్నీ వారు చేసిన నిర్ణయానికి అంగీకరించాయి. బ్రహ్మదేవుడు తన చేతితో గడ్డను సవరించుకుంటూ ఉల్లిపాయతో, నీవు భూమి మీద ఉన్నంత కాలం నావలే గడ్డంతో ఉండే విధంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నారు. జాగ్రత్తగా చూస్తే ఉల్లిపాయకు సన్నని గడ్డం ఉండటం మనకు కనిపిస్తుంది. విష్ణువు ఉల్లిపాయను తీస్తూ, నిలువుగా కోస్తే శంఖం కనిపిస్తుంది, అడ్డంగా కోస్తే చక్రం కనిపిస్తుంది. నేను నీకు ఈ వరం ఇస్తున్నాను అన్నారు. కోసి చూడండి, మీకే తెలుస్తుంది. శివుడు ఉల్లిపాయతో, నేను నీకు ఒక అభయం ఇస్తున్నాను. ఎవరైనా నీకు అపకారం చేస్తే వాళ్ళ కంటి వెంట నీళ్లు వస్తాయి అన్నారు. అది అందరి అనుభవంలో ఉన్నదే. స్వామి చెప్పిన కథలో భగవంతుని మీద నిశ్చలమైన భక్తి గలవాడే ఉత్తముడు. అతడు సాధు పురుషుడుగా ఉంటాడు. అతనికి భగవంతుని అనుగ్రహ చిహ్నాలు ఏర్పడతాయి. అతనికి ఎవ్వరూ అపకారం చేయలేరు. ఓం సాయిరాం. సేవ పరమపదమునకు మార్గము. అనేక మంది అనేక కష్టములతో మనశ్శాంతి లేక ప్రశాంతి నిలయముకు చేరుతున్నారు. శారీరక వ్యాధులే కాక మానసిక వ్యాధులు కూడా ఉన్నవారు ఉంటారు. అన్నిటికీ వైద్యం చేయటే నా పని. డాక్టర్ ప్రధానమైన చికిత్స చేసిన పిదప మిగిలిన సేవను నర్సులు, కాంపౌండర్లు, అటెండర్లు చూసుకుంటారు కదా. అలాంటి అవకాశములనే నేను వాలంటీర్లకు కలుగజేస్తున్నాను. వేద విహిత కర్మల వల్ల కానీ, ధనధాన్య సమృద్ధిని పొందటం వల్ల కానీ, పుత్ర పౌత్ర సౌభాగ్య ప్రాప్తి వలన కానీ జనన మరణ చక్రము నుంచి తప్పించుకునేటకు వీలు లేదు. త్యాగం ఒక్కటే అమృతత్వము అందించగలదు అని వేదము చెబుతున్నది. త్యాగబుద్ధితో తన సుఖమును కోరక సేవ చేస్తే అదే పరంపదమును పొందటానికి ఏకైక మార్గము. అన్ని విధములైన సాధనల కన్నా సేవయే ముఖ్యము. భగవంతుడే ధర్మోద్ధారణకై మానసేవ చేయుటకు మానవ ఆకారము ధరించి అనేక విధములైన సేవా కార్యక్రమాలను పూనుకుంటుండగా ఇక మానవుడే సేవకు పూనుకున్నట్లయినా భగవంతుని అనుగ్రహమును పొందుకునే విషయంలో సందేహం ఏమున్నది? ఈ సేవను ప్రశాంతి నిల్వన చేయవలన లేదు. మీ గ్రామంలో కానీ, మీరు యాత్రకు పోయే ఇంకే క్షేత్రంలో కానీ, ఎచ్చటైనా కానీ, ఏ సమయంలోనైనా కానీ మీరు బాధపడే వారికి సేవ చేయండి. సాధారణంగా వట్టి నీటికి విలువ లేదు. అయితే అదే నీటిని పాలతో కలిపితే ఆ నీటికి కూడా విలువ కలుగుతుంది. అట్లనే చిన్న సేవా కైంకర్యమును స్వామి చేసే పవిత్ర కార్యములో కలిపితే దానికి కూడా ఎక్కువ సార్థక చేకూరుతుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు సూరదాసును, నీకేమి కావాలి అని అడిగాడు. పోనీ నాకు దాసుడు అవుతావా అని ప్రశ్నించాడు. అప్పుడు సూరదాసు, కృష్ణ, నీకు దాసుడనైతే నాకు అహంభావము రావచ్చు. నీకు దాసుడనైనా నేను చేసే సేవ మాత్రము ఏమున్నది? నీకు సేవ చేయడానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావలసినంత మంది ఉన్నారు. అయితే ఏ గతి లేని సేవలు కావలసిన నీ దాసానుదాసులు ఉన్నారే, వారికి దాసునిగా సేవ చేసే భాగ్యం నాకు ప్రసాదించు అన్నాడు. మీ సేవాభావం కూడా అంత పవిత్రముగా, అంత స్వార్థరహితముగా ఉండాలి. మీరు నన్ను సంతోషింపచేసి నన్ను తృప్తిపరచాలంటే సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ నన్ను సేవించి పూజించినట్లయితే సమస్త ప్రాణకోటిని సేవించండి. అదే సరైన ఆరాధనా విధానము. అదే నా దరికి మిమ్మల్ని చేర్చే పూజా విధానం.
అని బాబా తెలిపారు. ఓం సాయిరాం.